ఆధునిక వైద్యం కోసం మన దేశ ప్రజలు అంతా అమెరికా యూకేకి వెళ్తుంటే పాశ్చాత్యులు మాత్రం శస్త్రచికిత్సల కోసం గుంటూరులోని డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ రావుస్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. ఇద్దరు విదేశీయులు తమ మెదడులో ఏర్పడిన కణితిని తొలగించే శస్త్రచికిత్స కోసం రావడం విశేషం. వారికి డాక్టర్ మోహన్ రావు అతి సూక్ష్మమైన రంధ్రంతో తక్కువ రక్తస్రావంతో నొప్పిలేని శస్త్రచికిత్స నిర్వహించారు. 4 రోజులకే ఆ ఇద్దరు పూర్తిగా కోలుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా ఎన్నో రెట్లు ఆధునిక వైద్య సౌకర్యాలను కలిగి ఉన్న డాక్టర్ రావుస్ హాస్పిటల్లో తమకు పునర్జన్మనిచ్చిందని తమ సంతోషాన్ని వారు పంచుకున్నారు. మోహన్ రావు పాటిబండ్ల, నేను న్యూరోసర్జన్ని. గుంటూరులో డాక్టర్ రావుస్ హాస్పిటల్లో చీఫ్ న్యూరోసర్జన్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడికి ఒక 3 యూకే పేషెంట్స్ వచ్చారు. ఒకళ్ళు నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. మెదడులో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. ఆ గ్రంథిలోంచి చిన్న 2 mm ట్యూమర్ ఉంది. దాన్ని తీయటానికి యూకే వైద్యులకి ఇబ్బంది లేదా వాళ్ళు తీయలేకపోవటం మూలంగా పేషెంట్స్కి హార్మోన్స్ ఎక్కువైపోయి దాని మూలంగా వాళ్ళు లావ్ అవటం మూలంగా అంటే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్న దాని మూలంగా వాళ్ళు సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. బింగ్ని వీటిలో సెర్చ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నా పేరు కనిపించింది, డాక్టర్ మోహన్ రావు ద బెస్ట్ న్యూరోసర్జన్ అని. అలాగే డాక్టర్ రావుస్ హాస్పిటల్లోని ఎక్విప్మెంట్ చెక్ చేసుకున్నారు. ఇండియాలో ఎక్కడ మన హాస్పిటల్లో ఉండేంత ఎక్విప్మెంట్ ఉండదు. సో వీటి మూలంగా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే వితిన్ 2-3 డేస్లో డయాగ్నోసిస్ అయిపోయింది. ఎంఆర్ఐ చేయించాము, హార్మోన్స్ చేయించాము. హార్మోన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సర్జరీ చేశాము. ఆ ట్యూమర్ని తీసేసాము. ఆ ట్యూమర్ని తీసేసిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ చెక్ చేసాము. హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దాని తర్వాత రేడియో సర్జరీ చేసాము. సో 90 to 95% ఆఫ్ దేర్ డిసీజ్ ఈజ్ క్యూర్డ్ అండ్ దే ఆర్ రెడీ టు గో యూకేకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు.